రైట్. ముహూర్త దోషాల్ని నివారించొచ్చా? ముహూర్త దోషాలంటూ ఉంటాయా? వాటికేమన్నా పరిహారాలు జెప్తారా? అయితే ముహూర్త దోషాలు అనే అంశం ఏందంటే కొంచెం హ్మ్. పెద్ద టాపిక్ అండి. హ్మ్. చిన్నగా చేసి చిన్నగా చెప్పే జెప్పండి. ప్రయత్నం యాహ్! ప్లీజ్. చేస్తాను. ఆ! అయితే ఒక్కొక్క దానికి ముహూర్తంకి రకరకాల దోషాలుంటాయి. అవును. ఇప్పుడు ఒకే దానికి అన్నీ కలిపి ఒకటే చెప్పడానికి అవకాశం ఉండదు. హ్మ్. ఇప్పుడు జ్వరము అనంగానే పారాసిటమాల్ ఎసేద్దామండి అంటే సరిపోదు. అవును. చాలా రకాల జ్వరాలుంటాయి గదా! అవును. టైఫాయిడ్ ఉంటది, మలేరియా ఉంటది, డెంగ్యూ ఉంటది, స్వైన్ ఫ్లూ ఉంటది. రకరకాల జరాలుంటాయి. అవును. అలాగే ముహూర్తాలకు గూడా అండి రకరకాల దోషాలకి రకరకాల నివారణ పద్ధతులుంటాయి. హ్మ్. సో, ముఖ్యంగా చెప్పేదేంటంటే తారాబలంలో ఏదైనా దోషం ఉందనుకోండి, హ్మ్. ఆకుకూర గాని, బెల్లం గాని, ఉప్పు గాని దానం ఇచ్చి కార్యక్రమం చేసుకోమని చెప్తారు. ఓకే. ఒకవేళ వివాహ ముహూర్తంలో దోషం ఉందనుకోండి, హ్మ్. వివాహ విషయంలో చాలామంది ఏమనుకుంటారంటే ముహూర్త దోషం ఒకటేనే అనుకుంటారు. కాదండి. హ్మ్. క్రియాదోషం ఉంటది. మంత్రదోషం ఉంటది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఒక పందిరి వేస్తాం గదా! ఇప్పుడు పందిర్లు లేవనుకోండి. ఇప్పుడు అంతా డెకరేషన్, ఫంక్షన్ హాల్స్ అంతే అయిపోయాయి కాబట్టి గదా! అవును. పందిరి లేదు. ఓకేనా? సో, పందిరి వేసేయడానికి ఒక ప్రామాణికం ఉంటది. హ్మ్. తలంబ్రాల బియ్యం కలపడానికి ఒక ప్రామాణికం ఉంటది. అవును. సో, ప్రతి దానికి ఒక ప్రామాణికం ఉంటది. ఎవరు పడితే వాళ్ళొచ్చి బాషింగం కట్టకూడదు. ఓకే. బాషింగం కట్టడానికి కూడా ఒక ఇది ఉంటుంది. బాబోయ్! ఆ! ఓకేనా? సో, రెండోది ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. అబ్బాయి తరఫు ఫ్రెండ్స్ ఉంటారు. అమ్మాయి తరఫు ఫ్రెండ్స్ ఉంటారు. మండపంలో సంవత్సర సూత్కులు ఉండకూడదు. ఓహ్! సంవత్సర సూత్కులు ఉండకూడదు. ఇదొక నియమం ఉంది. ఇది పెళ్లి పెళ్లి సమయంలోనా? సమయంలో మండపంలో ఉంటారు గదా! ఆ! అందరం. ఆ! అందులో సంవత్సర సూత్కులు ఉండకూడదు. ప్రేక్షకుల్లోనా? మండపం మధ్యలో? ప్రేక్షకులు ఇక్కడ మండపంలో మెయిన్ మండపంలో. మెయిన్ మండపంలో. మెయిన్ ఓకే. రైట్. మండపంలో. రైట్. రైట్. ఓకేనా? ఆ! తర్వాత మెన్సెస్ సైకిల్ ఉన్నవాళ్ళు ఉండకూడదు. ఆ! ఆ! గర్భవతులు ఉండకూడదు. ఓకే. ఓకేనా? ఇలా భర్తను విడిచిపెట్టిన వాళ్ళు ఉండొద్దు. ఆ! అంటే వితంతువులు ఉండకూడదు. భర్తను విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉండకూడదు. ఆ! సంతానం లేనటువంటి వాళ్ళు ఉండకూడదు. ఇలాంటి చాలా విషయాలున్నాయి. రెండోది అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు. ఇది కొంచెం చెప్తే కొంచెం యాహ్! యాహ్! ప్లీజ్. బాగుండదు. ప్లీజ్. బట్ అయినా చెప్తున్నాను. చెప్పండి. చెప్పండి. మాట్లాడేటప్పుడు ఆ తుప్పిర్లు పడతాయి. అవును. మీరు ఏం చేసినా దాన్ని ఆపలేరండి. ఆపలేము. అవును. ఆపలేరు. ఆ హ్మ్. తుంపర్లు ఖచ్చితంగా పడతాయండి. అక్కడున్న పదార్థాల మీద పడతాయి. అమ్మని! ఏం చేయలేం దానికి. ఆ! ఇలాంటి ఎన్నో రకాల దోషాలుంటాయండి ఒక వివాహానికి సంబంధించి. అందుకోసం ఏం చెప్పారు మన వాళ్ళంటే, మంత్రాలు తప్పు చదువుతాడు. మంత్రాలు తప్పు చదువుతాడు. అవును. అవును. ఎక్కడో దగ్గర ఒక పొల్లు పోతది. దొర్లుతా అర్థమే ఉంటాయి. అవును. మారిపోతది. అవునవును. అర్థమే మారిపోతది. సో, క్రియాదోషం ఉంటది. మంత్రదోషం ఉంటది. పదార్థ దోషం గూడా ఉంటది. ఇప్పుడు ఆ తలంబ్రాలు పోసేటప్పుడు అందరొచ్చి జమేసి దాన్ని అవును. ఊరుకుంట దాన్ని అవును. తలంబ్రాలు పోస్తూ ఉంటారు. ఊదుతుంటారు. ఆ చెంకీలు పోస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి జమైతారు. అవును. ఆళ్ళు ఎవరైనా మెన్సెస్‌లలో ఉన్నారా? లేరా? సంవత్సర సూత్కుల మంచా చెడా మనకు తెలియదు. ఆపలేము. మనతోటి కాదది. ఓకే. ఓకేనా? అయినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో, దీనికి పరిహారంలో ఏం చెప్తారంటే, పెళ్లయిన తర్వాత ఏదైనా ఒక దేవతా కళ్యాణం చేసుకోమని చెప్తారు. అచ్చా! దేవతా కళ్యాణం. హ్మ్. వ్రతమో లేకపోతే ఇంటి మామూలుగా లగ్గాలంటుంటారు. సత్యనారాయణ వ్రతం చేస్తుంటారు వ్రతం గదా! చేస్తూ ఉంటారు ఆ! కదా! ఏదైనా ఒక దేవతా కళ్యాణం చేసుకోవాలి. అంటే ఓకే. అమ్మాయి తరపు, అబ్బాయి తరపు వాళ్ళ ఇలవేల్పు ఉంటది కదా! ఆ అవును. ఇలవేల్పుకి వెళ్లి ఆ బట్టలతోటి వాళ్ళు కళ్యాణంలో కూర్చొని, ఆ దేవతా కళ్యాణ ఆ బ్రహ్మోత్సవాలలో వినియోగించేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి ఆ విగ్రహాల నుంచి వచ్చిన తలంబ్రాలను, హ్మ్. ఆ తలంబ్రాల బియ్యాన్ని వీళ్ళు ఆశీర్వదిస్తారు. అచ్చచ్చచ్చ! అక్షింతలుగా వీళ్ళని ఆశీర్వదిస్తారు. నూతన ఓకే. వధూవరులను. ఓకే. అలా చేయడం వలన వివాహ దోషం పోతుంది. వివాహంలో జరిగినటువంటి క్రియాదోషం పోతుంది. మంత్రదోషం పోతుంది. అప్పుడు వీళ్ళు చల్లగా ఉంటారు. ఆ ఆశీర్వచనం వల్ల వీళ్ళు బావుంటారు. ఓకే. దాని ఓకే. తర్వాతనే గర్భాధాన ముహూర్తం పెట్టుకోవాలి. అంటే హ్మ్. దాని తర్వాతనే భార్యాభర్తలు కలవాలి. ఓకే. ఫస్ట్ ఎయిడ్ ముహూర్తం ఎప్పుడు పెట్టాలంటే, వివాహమైన తర్వాత మీరు వ్రతాలు, పూజలు ఏమేం చేసుకుంటారో ఆచరించి, దేవతా కళ్యాణం కూడా ఆచరించిన తర్వాతనే గర్భాధాన ముహూర్తం పెట్టుకోవాలి. శోభనానికి ముహూర్తం ఎందుకు గురుగారు అవసరమా? ఎందుకు ఉండకూడదండి? అంటే దానికి ఎందుకు ముహూర్తం అని? భలే ఉన్నారు. అది అది సృష్టి ప్రారంభమయ్యేది అక్కడి నుంచే. ఓకే. మనం మనం ఈరోజు ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే దాని అర్థం అదే. ఓకే. ఇలా నిలబడగలుగుతున్నాము, ఇలా ఉందనంటే దాని అర్థం మూలమే గదండీ! ఓకే. ఇప్పుడు ఈశ్వరుడిని కొలుస్తాం. లింగ రూపంలో కొలుస్తాము. అవును. అమ్మవారిని యోని రూపంలో కొలుస్తాము. అవును. ఈ రెండిటి యొక్క కలయికనే శివ శివతత్వం గదా! ఓహ్! సో, ఓహ్! దాన్ని మనం ఒక నెగెటివ్ ఆలోచనతోటి ఎందుకుంటాం? అచ్చచ్చా! ఓకే. ఆ కలయిక కూడా గొప్పదండి. ఆ కలయిక కూడా దానికి గర్భాధాన ముహూర్తం సెపరేట్‌గా ఉంటుంది. ఆ! ఆ! అయితే ఆడపిల్లలకి తల్లి చెప్తదండి. ఆ! నాన్న ఇలా మసులుకోవాలి బిడ్డ, ఇలా ఉండాలి, అవును. ఇలా ఉంటుంది అని చెప్తది. కానీ కొడుకుకు తండ్రి చెప్పలేడు. చెప్పలేడు. అవును. ఓకేనా? మరి వాస్తవమైన విషయం చెప్పాలా? ఇవన్నీ అయ్యగారు చెప్తాడు. అవునా? ఇవన్నీ అయ్యగారు శ్లోక రూపేణ వాటి అర్థాలు చెప్తూ, నాన్న నువ్వు పడక సుఖం ఇలా అనుభవించాలి నాన్న. ఆ! భార్యను నువ్వు ఇలా తృప్తిపరచాలి.
ఈ రకంగా ఉంటుంది నాన్న అంగం అంటే ఇది అని ఇట్లా సవివరంగా నిజమా? గర్భాధాన ముహూర్తం ముందు ఓహ్! పూజ చేసి ఆ ఏదైతే మంచం ఉంటుందో ఆ మంచం కోడులకు పూజలు చేస్తారు. ఆ! ఆ తంతు ఉంది. ఓకే. అది చేసి ఆ పిల్లవాడికి చాలా నియమాలు చెప్తారు. అబ్బా! ఎందుకంటే ఆడది బెరుకుతో ఉంటుంది. అవును. భయంతో ఉంటుంది. అవును. ఓకేనా? అవును. మగవాడి కంటే కొంచెం బెరుకుతో కొంచెం ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్. అవును. ఓకే. సో, మగవాడికి ఆ బ్రాహ్మడు లేదా అయ్యగారు ఆ ఇంటి గురువు చెప్తాడు. అవును. నాన్న ఇలా నడుచుకో, ఈ రకంగా ఉండు అని చెప్తాడు. హ్మ్. గర్భాధాన ముహూర్తం గనక లేకుండా ఎలా పడితే అలా కలుస్తే శాస్త్ర ప్రకారం ఏం చెప్పిల్లంటే అవిటి వాళ్ళు పిల్లలుగా పుడతారు. లేదా ఏదో ఒక రోగం గ్రస్తులవుతారు. హ్మ్. సరైన సంతానం ఉండదు. ఆ! సంతానం మీతో ఉండదు. ఓకే. సంతానం మీతో ఉండనప్పుడు కనెందుకండి? ఇంకెందుకిగ? సుఖపడనప్పుడు నీకెందుకండి? ఓకేనా? అవును. ఎందుకు సుఖపడాలి? ఇప్పుడు రైట్. ఒక ఎక్కడో ఏదో జరుగుతుంది కార్యక్రమం. మొన్న అంటే తప్పు పట్టుకోవద్దు అవును. ఇక్కడ. అవును. కామెంట్ చేయకండి దయచేసి. హ్మ్. మా బ్రాహ్మణుల భాషలో జనరల్‌గా చెప్తారు. "సుద్దరోని ఇంట్లో గారెలైతేంది, బూరెలైతేంది" అని అంటారు. హ్మ్. దయచేసి మళ్ళా కింద కామెంట్ చేయకండి. అవును. నేను మిమ్మల్ని ఏమంటలేను. మీ క్యాస్ట్‌ని కులం ఏమంటలేను. పేరుతో ఆ కులం దూషించిన కులం డాక్టర్ పేరుతో సుమన్ శర్మ కులాన్ని గారు. ఏమంటలేను నేను. ఆ! "సుద్దరోని ఇంట్లో గారెలైతేంది, బూరెలైతేంది" అంటారు. ఆ! అంటే నేను వెళ్లి శుభకార్యానికైనా నేను తినలేను. అశుభ కార్యానికైనా తినలేను. అది ఏదైనా తినలేనప్పుడు అది నాకెందుకు? కరెక్ట్. అలాగే ఒక సంతోషం, సుఖం నువ్వనేటువంటిది నీ పిల్లల నుంచి నువ్వు పొందలేనప్పుడు నువ్వు కనడం ఎందుకు అని ఒక మాట. అర్థమవుతుందా? సో, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ అవును. కలయిక వల్ల జరుగుతాయి. అబ్బా! మీకు ఇంకో విషయం చెప్తాను. హ్మ్. చాలా మందికి ఈ విషయం తెలియదు. హ్మ్. గర్భాధాన ముహూర్తాన్ని పట్టి కూడా భార్యాభర్తల ఆయుష్షు, భార్యాభర్తల యొక్క పడక సుఖము, కనే సంతాన సంఖ్య, సంతానం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటదని జ్యోతిష్యంలో చెప్పబడింది. ఇప్పుడు అబ్బా! చెప్పండి మనం గర్భాధాన ముహూర్తం పెట్టాలా? పెట్టకూడదా? అర్జెంట్‌గా పెట్టాలి. తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా పెడతారండి. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. అవునా? నన్ను నమ్మి నా దగ్గరకొచ్చే వాళ్ళకి ఆ! నేను బరాబర్ చెప్తా. ఆ! ఇలా సిగ్గుపడే అంశం గూడా కాదు. అవును. నేను పిల్లవాడికి కూర్చోబెట్టి బాజాప్తా చెప్తా. ఆ! "అరే నాన్న ఇది ముహూర్తము. నీ ఇష్టానికి ఏదో నువ్వు పిచ్చి పిచ్చిగా పోయి నువ్వేదో ఆ! ఊహించుకోనో, లేకపోతే ఆ! ఇంకేదో జేసుకోనో కాదురా నాన్న. ఈ సమయంలో నువ్వు ఏమన్నా యేసుకో. ఇప్పుడు ఇక్కడ ఇట్లా నేను చెప్పడం గూడా తప్పేమో నాకు తెలవదు గానీ నేను రైట్. జెప్పేస్తున్నా. ఆ! నేను చెప్తా నాన్న మొదటిసారి ఈ ముహూర్తం ప్రకారం ఇంటర్ కోర్స్ పూర్తి చెయ్యి. ఆ! వెరీ గుడ్. అయిపోవాలి. ఆ! అలా మొదటిసారి జరిగిన దాంతోటే నీ వంశం యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటది. నీ భార్యాభర్తల యొక్క సంబంధం ఆధారపడి ఉంటదని చెప్తా. అబ్బా! తప్పేమీ కాదండి. ఆ! బ్రహ్మాండంగా ఆచరించాల్సింది. ఓకే. బ్రహ్మాండంగా ఆచరించాలి.